రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఏలూరు జిల్లా బస్టాండ్లో మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ సెల్వి కలిసి స్త్రీ శక్తి ఉచిత బస్సులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు విధానం ఎంతో బాగుందని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని మంత్రి అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. భాగంగా స్త్రీ శక్తి అనే పథకాన్ని అయితే ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నాం. ఏలూరు జిల్లాలో మంత్రి పార్థసారథి అయితే ఇప్పుడైతే 6 బస్సులు అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక్కో బస్సు చొప్పున అయితే ప్రారంభించారు. ప్రస్తుతం మనం మహిళలతో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ ఉచిత బస్సు విధానం ఎలా ఉంది? చాలా బాగుందండి. సీఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి స్త్రీలకి స్త్రీశక్తి అని చెప్పని మరి మాకు ఉచిత బస్సు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఒక్క ఏడాదిలోనే మరి ఆయన ఇస్తానన్న పథకాలన్నీ కూడా పూర్తి చేయడం ఇంకా సంతోషంగా ఉంది. మరి గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు ఉచితంగా, ఏడాదికి 3, అవి కూడా 2 ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారు ఏ మాట అయితే అన్నారో ఆ మాట హామీ నిలబెట్టుకొని మరి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోదీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆధార్ కార్డు అనేది ఉంటే సరిపోతుంది అంటున్నారండి, కానీ ఈ పథకం ఇవ్వడం వల్ల చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది మహిళలకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది కాలంలోనే ఏదైతే సూపర్ 6 పథకాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అవన్నీ అమలు చేశారు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ముఖ్యంగా ఇది స్వతంత్రం వచ్చినట్టే అనిపిస్తుందండి. చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ అన్నకి, మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి మా మహిళల తరపున. అండి, మహిళలందరికీ ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అంటున్నారు కదా బస్సు, ఇది ఎలా ఉందండి మీకు? చాలా సంతోషకరమైన విషయం ఇది. మహిళలందరికీ చాలా అంటే అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్లే విధానం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్త్రీలందరూ కూడా ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున స్త్రీ సాధికారిక అన్నది ఈ రోజు నుంచే మొదలు అన్నది కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుతుంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా బాగుందండి. సులభంగా, సురక్షితంగా ఈ ప్రయాణం, ఆర్టీసీ ప్రయాణం చాలా సులభంగా వెళ్ళడానికి మహిళలకు ఏర్పాటు చేసిన చంద్రబాబు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దిగేటప్పుడు వాళ్ళకు కొంచెం సౌకర్యం కల్పిస్తే చాలండి. ఈ బస్ అనేది ఈ విధంగా కల్పించడం ప్రతి ఒక్కరికి చాలా ఆశాజనకంగా ఉంది. అందులో ఆడవాళ్ళకి, మహిళలకు చాలా ఇబ్బందికరమైన విధానాలు తట్టుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని కూడా ప్రజల్లోకి, మమ్మల్ని కూడా కొన్ని విధానాల్లోకి అభివృద్ధి చెందడం అనేది మాకు చాలా ఆసక్తిగా ఉంది. డిప్యూటీ సీఎం గారు అను చంద్రబాబు నాయుడు గారు మా కోసం ఎంతో ఆలోచించారు కాబట్టి వారికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము. వారి యొక్క పరిపాలన అనేది చాలా బాగుంది. మేము చాలా ఆనందదాయకంగా అభివృద్ధి చెందుతున్నాము. మమ్మల్ని ఇంకా కొన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. మేము చింతలపూడి నుంచి వచ్చామండి. ఉచితంగానే వచ్చామండి. చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది, మంచిగా పెట్టారండి. జిల్లా దాటి వెళ్ళొచ్చు అని చెప్పారా, లేకపోతే నియోజకవర్గ స్థాయిలోనే వెళ్ళమని చెప్పారా? ఏమన్నారు కండక్టర్? చింతలపూడి రాజమండ్రి అటు కూడా మొత్తం అన్నీ తిరగొచ్చు, ఆంధ్రాలో వెళ్ళొచ్చు అని చెప్పారండి. ఆధార్ కార్డు ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఎవరైనా కూడా మాకు మహిళలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఈరోజు ఫ్రీ బస్సు వచ్చిందని కాదు, వచ్చినందుకు మేము ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే కొంచెం ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా, మహిళలు కొట్టుకోకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక బస్సుకు బదులు 2 బస్సులో, 3 బస్సులో, 4 బస్సులో పెడితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఫ్రీ బస్ పథకం చాలా బాగుందండి. ముఖ్యంగా నా దృష్టిలో ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. అందరూ కూడా బస్ పాసుల గురించి వేచి ఉండేవారు. వాళ్ళు బస్ పాస్ తీసుకొని నెలంతా కూడా వెళ్ళడం అది ఉండేది. ఇప్పుడు ఎలా కాకుండా ఏ బస్సు వచ్చినా కూడా ఫ్రీగా హ్యాపీగా వెళ్తారు. వాళ్ళు ఈ టైంకి వాళ్ళు గమ్యానికి చేరుకుంటారు. నేను ముఖ్యంగా మహిళలందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇది ఏదైతే వాళ్ళు సూపర్ 6 పథకాలు చెప్పారో అన్ని పథకాలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా మహిళలకే అన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి మేమందరం మహిళలుగా చాలా గర్వపడుతున్నాము, చాలా ఆనందంగా ఉన్నామండి. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందమ్మా స్త్రీ శక్తి పథకం? చాలా ఆనందంగా ఉంది. మహిళలకి ఇలాంటి పథకాలు బోర్డు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మోడీ గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఒక వేడుకగా ఉంది ఈరోజు మట్టికి. స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహిళలకి. ఈరోజు ఈ బస్సు ప్రయాణంలోని చాలా సంతోషంగా ఉంది. స్కూల్ పిల్లలకే కానీ కాలేజీ పిల్లలకే కానీ చాలా మంచి పథకాలు పెట్టారు. చాలా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. బస్సు ప్రయాణం ఏదైతే ఉందో స్త్రీ శక్తి అనే పథకం ఎంతో ఆనందకరంగా ఉందని, అలాగే పిల్లలకి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా వీరందరూ చెప్పే పరిస్థితి ఉంది. కేరపర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా గూడూరులోని ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ అందించి బస్సులో కోట వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,456 బస్సులను ఉచితంగా ప్రయాణం కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఇక గూడూరు డిపో నుంచి 49 ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పర్యటించారు. సూపర్ 6 హామీల అమలు, స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం వారికి ఎన్నో రకాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇక మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి కృషి చేసింది చంద్రబాబు మాత్రమేనని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల బస్టాండ్ వద్ద స్త్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో ఉచిత టికెట్లను మహిళలకు అందజేస్తూ వారితో పాటు ఎమ్మెల్యే ప్రయాణించారు. ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నామన్నారు. అందులో ఎక్కువ శాతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆదుకోవడంలో ముందుండేవారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. మహిళల కోసం ఆళ్లగడ్డ డిపోలో 67 బస్సు సర్వీసులు ఉండగా 57 బస్సు సర్వీసులు మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. గారు మహిళలందరి కోసము ఉచిత బస్ ప్రయాణము కార్యక్రమము ఈరోజు మొదలు పెట్టడం అనేది మహిళలందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంది మహిళలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది సాధ్యం కాదు, జరగదు, ఇది కాదు అని చెప్పి చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈరోజు సాధ్యం అవ్వగలుగుతుంది, ఇది చేయగలుగుతాము అని మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం అనేది కూడా నిజంగానే మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ అయినా కూడా విమర్శలు తప్పట్లేదు. ఎందుకు అంటే ఈరోజు వైసీపీ నాయకులు ఇవన్నీ చూసి ఓర్చుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవన్నీ చేస్తే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కాదు, దేవుడు అవుతాడని వాళ్ళకు కూడా తెలుసు. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నారు, బస్సు ప్రయాణం ఉచితంగా చేస్తామని అది చేస్తున్నారు, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, అది కూడా ఇచ్చేస్తున్నారు, పెన్షన్ పెంచుతామన్నారు, పెంచినారు, టైంకి పంచుతున్నారు, డిఎస్సి మీద సంతకాలు, ఇట్లా చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్రం ముందుకెళ్లే క్రమంలో వీళ్ళు వైసీపీ నాయకులు ఓర్చుకోక ఈరోజు వాళ్ళు చేసిన పాపాలు ఏ విధంగా చుట్టుకుంటున్నాయంటే, పులివెందల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసామంటే ఈరోజు వాళ్ళ పాపాలు. చిత్తూరు జిల్లా సత్తివేడులో మహిళలకు ఉచిత పథకంలో భాగంగా కొత్త బస్సులను ఎమ్మెల్యే ఆదిమూలం అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు 0 టికెట్ను అందించి మహిళలతో ఆయన బస్సులో ప్రయాణించారు. సూపర్ 6 హామీల మేరకు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. చెల్లెమ్మలకు ఉచిత బస్సు పైన, రైతులకు ఉచిత కరెంటు పైన, చేనేత కార్మికులకు, మరమగ్గ వారికి 500 యూనిట్లు, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు పైన, అలాగనే చాలా మంది 60 ఏళ్ళ పైన పెట్టిన పక్షపాతం వస్తే మంచి నుంచి లేలేదు, అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తున్నాము. అది పర్మనెంట్ స్కీము. అది దానికోసం సవరణ పెట్టింది. ఇప్పుడు సిరినంబూదూరులో కూడా రాజా ఆటో డ్రైవ్ చేసేవాడు. పాప నేను పోయినప్పుడు, గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ దోవలు వస్తుంటే మంచం మీద ఉన్నాడు. ఏమైనా నీ పెన్షన్ వస్తుందంటే లేదన్నారు. ఇమ్మీడియట్గా రాయమన్నాం. మళ్ళీ ఇప్పుడు అదే మంచి మీద ఎవరు చేస్తే
అలాంటి వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ తీసివ్వండి అని చెప్పి ఆ సెక్రటరీకి ఆ పంచాయతీ వాళ్ళకి చెప్పి సదరన్ ఇవ్వండి 15,000 వస్తుంది, మంచం మీద లేలేడు అని చెప్పడం. ఎందుకంటే పేదవాళ్ళకి ఇచ్చే పెన్షను, ప్రభుత్వం ఇచ్చే పెన్షను ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం మహిళలతో పాటుగా ఎమ్మెల్యే బస్సులో ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఈ బస్సులు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లా రాయదుర్గంలో మహిళలకు స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. సూపర్ 6 పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లుగా ఆయన తెలిపారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కాలువ కోరారు. చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం జరుగుతూ ఉంది. మొదట్లో సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలని ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ముందే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఈ హామీలను పునరుద్ఘాటించడం జరిగింది. ఈ నేపథ్యంలో సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 హామీలు అమలవుతూ ఉన్నాయి. 5వది ఈరోజు ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. రోజుకు 25 లక్షల మంది మహిళలు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బస్సులోన మహిళలకు అందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అన్నది కూడా చాలా హర్షణీయం. ఈరోజు సూపర్ 6లో భాగంగా ఎలక్షన్ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినాడో ఈరోజు మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం చాలా సంతోషదాయకంగా ఉంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలోని స్థానిక ఆర్టీసీ డిపోలో స్త్రీ శక్తి పథకాన్ని మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంశాఖ మంత్రి అనిత, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం జెండా ఊపి ఫ్రీ బస్సును అనిత ప్రారంభించారు. ముఖ్యమంత్రి తలపెట్టిన స్త్రీ శక్తి పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం 85% పేద, బలహీన వర్గాలకు ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అనిత పేర్కొన్నారు. అటువంటిప్పుడు కంపల్సరీగా మా పోలీసులకు ఉన్నట్టు బాడీ వార్న్ కెమెరాస్ కంటెంట్స్ కూడా పెడితే కనుక డెఫినెట్ గా మంచి జరుగుతుంది చెప్పినప్పుడు దానికి కూడా ఒప్పుకొని కంటెంట్స్ కూడా ఈరోజు బాడీ వార్న్ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే చాలా మంది వస్తారు, ఆ బస్సుకి లేదట, ఈ బస్సుకి లేదట, ఈ బస్సుకి లేదట అని అడుగుతారు. వాళ్ళు వచ్చి ఫీల్డ్ లో ఏ రోజు కూడా బస్సు అయితే కాపాడుకోవాలి. ఈ రోజు అందరికీ వాళ్ళు చెప్తారు, ఈ అనకాపల్లి డిపోలో 89% ఈ 5 బస్సులు ఎక్కువ ఎక్కుతారు. జిల్లా ఒకటే కాదు, రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా ఉద్యోగం ఎట్లా చెప్పుకోవాలి. తల్లు మన బహుశా మీరు ఇంటి దగ్గర అక్కగా ఉంటారో తెలియదు, కానీ మన బస్సుల్లో ఉంటారో ఇంటి దగ్గర ఉంటారో టైం బట్టి భోజనం అయితే పెడుతూ ఉంటారు. మాకు ఇంటి పిల్లలకి భర్తకి భోజనం పెట్టి చేస్తాం. ఎక్కడికి ఇటువంటి మంచి కార్యక్రమం, ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయడానికి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది రాష్ట్రానికి. ఇప్పుడే మా మంత్రిగా నియోజకవర్గంలో
రాష్ట్రంలో మహిళా శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సును మంత్రి ప్రారంభించారు. ఇక మహిళలతో కలిసి శివదేవుని చిక్కాల గ్రామం నుండి పాలకొల్లు ఆర్టీసీ బస్టాండ్ వరకు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర జనాభాలో సగభాగమైన 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మహిళలు ఉన్నారు మరి అందరూ కూడా పల్లె వెలుగు, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో మరి ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఎక్స్ప్రెస్, మరి అదేవిధంగా సిటీ ఆర్డినరీ, ఈ రకంగా 5 రకాలైనటువంటి బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అవకాశం. అంటే బాలికల దగ్గర నుంచి, చదువుకునేటువంటి బాలికల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం కల్పించేటువంటి సౌకర్యం ఈ రోజు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం తీసుకునేటువంటి పరిస్థితి. అంటే ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మీరు చూపించినట్లయితే ఆ ఆధార్ కార్డు తోటే మీకు టికెట్ ఇచ్చి ₹1 కూడా మీరు చెల్లించిన అవసరం లేకుండా ఆ యొక్క అది ₹10 టికెట్ అయినా, ₹20 టికెట్ అయినా, ₹50 టికెట్ అయినా, ₹100 టికెట్ అయినా సరే ఉచితంగానే మీ ఆధార్ కార్డు చూసి ఆ టికెట్ ఇస్తారు. తద్వారా మీరందరూ కూడా పల్లెల నుంచి పట్టణానికి హాస్పిటల్ పని వచ్చినా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. జిల్లాలో దాదాపు 186 బస్సుల ద్వారా 56,000 కిలోమీటర్లకు సంబంధించిన పైచిలకు తిరిగేందుకు అవకాశం ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఫలితాలపైన మంత్రి స్పందించారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులుండి వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి, ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ను కూడా భాగస్వాములు చేయటం, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. మహిళలని ఇచ్చి ట్రాన్స్జెండర్స్ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది. సమాజంలో సరైనటువంటి ఆదరణకి నోచుకోనటువంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామి కల్పించడం, తద్వారా ప్రధానంగా పల్లి వెలుగు కానీ, అల్ట్రా పల్లి వెలుగు కానీ, ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా రమారమి మన జిల్లాలో అయితే 186 బస్సులు రమారమి 56,000 కిలోమీటర్ల పైచిలకు తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు, బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు, కలెక్టర్ గారు, తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. కేవలం మహిళా సాధికారత, మహిళలకు ఊరట కలిగించాలి. వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మహిళలకు స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సును పులివెందుల నుంచి కడపకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. పులివెందుల్లో ఆర్టీసీ బస్టాండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు ఆయన బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మాట ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఫ్రీ బస్సును ఏర్పాటు చేశారన్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మహిళ ఏదైనా గుర్తింపు కార్డుతో ప్రయాణించవచ్చని తెలిపారు. పులివెందుల డిపో నుంచి 77 సర్వీసులు ఈ పథకానికి వర్తిస్తాయన్నారు. ఒక పండుగ దినం 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత అన్ని కూలంకషంగా చర్చించి పరిశీలించి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నారా లోకేష్ గారు విజయవాడలో ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలలో కూడా ఈ సాయంత్రం 5 గంటల నుంచి